కొప్పర్తి ఎంఎస్ఎంఈ పార్కుపై వెనక్కు తగ్గింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి సెజ్కు కేటాయించిన ఈ పార్కును చంద్రబాబు ప్రభుత్వం అమరావతి తరలిస్తూ జీవో జారీ చేసింది. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చంద్రబాబు తగ్గక తప్పలేదు. రాయలసీమకు చంద్రబాబు చేసిన అన్యాయం అంతా ఇంత కాదని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2014 నుంచి 2019 మధ్య సీమకు చంద్రబాబు చేసిందేమీ లేకపోక విభజన చట్ట ప్రకారం కడపకొచ్చిన ఉర్దూ యూనివర్సిటీ వంటివి వేరే ప్రాంతానికి తరలించారు. తాజాగా కర్నూలుకు వైఎస్ జగన్ కేటాయించిన న్యాయ రాజధానిని తీసేయడం వంటి చర్యలు సీమవాసుల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. దీంతో చంద్రబాబు కాస్తంత వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి సెజ్కు కేటాయించిన ఎంఎస్ఎంఈ పార్కును కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతికి తరలిస్తూ జీవో కూడా జారీ చేసింది. ఈ చర్యతో వైఎస్ఆర్ జిల్లాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఇదే తరుణంలో రాయలసీమకి కీలకంగా నిలిచిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసును కూడా రాజధానికి తరలించేందుకు రంగం సిద్ధమైంది. దీనిపైన కూడా తీవ్ర వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూటకట్టుకుంది. అధికారంలోకి రాగానే పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం కేటాయించిన 50 మెడికల్ సీట్లను వద్దంటూ వెనక్కి పంపిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. దీంతో చంద్రబాబు సీమను అభివృద్ధి చేయకపోగా కక్ష సాధింపుగా ఇక్కడి సంస్థలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇది చివరికి సొంత పార్టీలో సైతం విమర్శలకు దారితీసింది. దీంతో కంటితుడుపు చర్యగా కొప్పర్తి ఎంఎస్ఎంఈ పార్కు తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చంద్రబాబు మైదుకూరు సభలో ప్రకటించారు. కానీ తరలింపునకిచ్చిన జీవో మాటేంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇక్కడ పెట్టి ఇంత మునుపు ఆఫీస్ ఉంది, దాన్ని ఎక్కడా మార్చడం లేదు, ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరోవైపు ఏపీజీబీ కేంద్ర కార్యాలయం వ్యవహారమే తనకు తెలియదని, కనుక్కొని తరలిపోకుండా చూస్తానంటూ చెప్పుకొచ్చాడు. గెలిచిన తర్వాత తొలిసారి వైఎస్ఆర్ జిల్లాకు వచ్చిన చంద్రబాబు తాను మూటగట్టుకున్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేశారు.